అందరికీ నమస్కారం. 7 శనివారాల వ్రతకథ. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ 7 శనివారాల వ్రతకథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మజన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కలియుగం మొదలయ్యింది. ఒకనాడు కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు. ఆయన మహాతపస్శాలి. మునులంతా అందుకు ఆమోదించారు. భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతీదేవి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తవని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత భృగు మహర్షి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు. కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తరువాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి పాన్పు మీద పడుకుని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక భృగు మహర్షి రాకను విష్ణువు గమనించలేదు. అప్పుడు భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి వక్షస్థలం మీద తంతాడు. దానితో ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి భృగు మహర్షికి నమస్కారం చేసి ఇలా పలికాడు. మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించనందుకు నన్ను మన్నించండి అంటూ భృగు మహర్షి పాదాలు ఒత్తుతాడు. దాంతో భృగు మహర్షికి గర్వభంగమైంది. దీంతో భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ ఎవరూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు. ఓ మునులారా, శ్రద్ధగా వినండి. త్రిమూర్తులలో పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. ఇదిలా ఉండగా భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నడంతో శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే తన నివాసం కాబట్టి. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భర్తే తనని గౌరవించలేదు అని అలిగి మహాలక్ష్మీదేవి భూలోకానికి ప్రయాణమైంది. దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు విష్ణుమూర్తి. ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది. దేవా, కలియుగంలో పాపం పెరిగిపోయింది. పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని వేడుకుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది.
తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. దీంతో ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగాడు. యుక్త వయస్సుకు వచ్చిన పద్మావతీదేవి ఒకసారి శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతీదేవినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని ఇలా పలికారు. ఓ సూత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి కథను మాకు వినిపించండి అని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ సౌనకాది మహామునులారా, నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతను పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. ఎప్పుడూ ఆ వెంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. చిరకాలం దేవుణ్ణి పూజించాలి అని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకున్నాడు. ఇక కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పువ్వులతో అర్చించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడు అవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించాడు. ఇక రోజు తన భటులను కాపలాగా ఉంచేవాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పువ్వుల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ ఆ నామాన్ని స్మరిస్తూ పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పువ్వుల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న ఆ పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు రాజు. ఇక ఆ పల్లెకు వెళ్ళాడు. ఆ పల్లెలో సారెపై కొండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పువ్వులతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుణ్ణి. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుణ్ణి. కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాను అని వివరించాడు.
దీంతో భీమన్న మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. భీమన్న భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని మహారాజు అయిన తొండమానుడికి కలలో కనిపించి చెప్పాడు. ఆనాటి నుండి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతో నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగు వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందినవారు ఇంకెవరైనా ఉన్నారా? ఆ కథలు వినిపించండి అని కోరారు. అప్పుడు సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తరువాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోషం పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుని ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు. నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. ఇక 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామమోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వినిపించాడు.
చూశారు కదండి, ఈరోజు మనం 7 శనివారాల వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.